సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు ఇవ్వాలని ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ప్రధాన కార్యదర్శి కేవి శిరీష కోరుకున్నారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో హిందూ వాహిని మేడి తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మహిళల ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన కేవి శిరీష ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందించారు. అనంతరం శిరీష మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మేడి తిరుపతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మన సంస్కృతి అద్దం పట్టేలా మహిళలు ముగ్గులు వేయడం బాగుందన్నారు. కలకలలాడే ముంగిట్ల రంగవల్లులు, బసవన్నల ఆటపాటలు మనకే స్వంతమైన ఆచారాలు పండగ సంతోషాన్ని పంచాలని, ప్రతి కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇట్లాంటి లోకల్ ప్లేసెస్లో ఇట్లా లోకల్గా ఇట్లా కండక్ట్ చేయడం అనేది ఫస్ట్గా చూస్తున్నానండి. నేను చాలా సంతోషంగా ఉంది ఇట్లా కండక్ట్ చేయడం. దీనికి ఇంతమంది మగవాళ్ళు చొరవ తీసుకొని ఇంత ఇంట్రెస్ట్గా పెట్టడం అనేది చాలా బాగుంది. దానికి తోడు మీ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది. ఇంత లోకల్ సెంటర్ ఏరియాలో మీ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది. ముగ్గులందరూ చాలా బాగా వేశారండి. మన లోకల్ టాలెంట్, మన సంస్కృతి సంప్రదాయాలు కూడా ఒట్టిపడేలాగా ఉన్నాయి మీ ముగ్గులన్నీ కూడా. మేడి తిరుపతి మాట్లాడుతూ గెలుపొందిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ కాకుండా ముగ్గుల పోటీల్లో పాలు పంచుకున్న ప్రతి మహిళలకు ప్రోత్సాహ బహుమతి అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా పండుగను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఉన్నదో పండుగ సెలబ్రేషన్ అంతా కూడా ఇక్కడ ముగ్గులలో చూపించి ఇక్కడ వేసి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్గా హిందూ వాహిని కార్యకర్తలు మరియు మేము అందరం కలిసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేశాం. కనుక ఈసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకుండా వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళు వేశారో వాళ్ళ ఎంకరేజ్ చూసిన తర్వాత మాకు కూడా కొంచెం ఆనందం అనిపించి మళ్ళీ ఒక 3 కన్సల్టేషన్ ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది. అందరు కూడా పార్టిసిపేషన్కి ఇప్పుడు ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సేవా సమితి జాయింట్ సెక్రటరీ బీనా సింగ్ తో పాటు ఇందారం సునీత, కొంక అన్నపూర్ణ, హిందూ వాహిని బాధ్యులు సంతోష్ రెడ్డి, సతీష్, శ్రీకాంత్, సాయి, శివ, నరేష్, చిరంజీవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.